టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి సీఎం చంద్రబాబు నేడు రాత్రి విశాఖకు రాక. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్. భారత్పై ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2 నుంచి విధిస్తామన్న ట్రంప్. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లపై చర్చ. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్స్తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతిస్తున్నారు. 9 గంటలు సమయం దాటిన 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్ళీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు. భారతదేశం విధిస్తున్న సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాపై ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2 నుంచి విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ఆయన ప్రసంగించారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తాము అదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. Against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico, and Canada, have you heard of them? And countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. China's average tariff on our products is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that, 4 times higher. And we give so much help militarily and in so many other ways to South Korea. But that's what happens. This is happening by friend and foe. This system is not fair to the United States and never was. And so on April 2nd, I wanted to make it April 1st, but I didn't want to be accused of April Fool's Day. That's not, just one day was cost us a lot of money. But we're going to do it in April. I'm a very superstitious person. April 2nd, reciprocal tariffs kick in. And whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. Whatever they tax us. Countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. China's average tariff on our products is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that, 4 times higher. And we give so much help militarily and in so many other ways to South Korea. But that's what happens. This is happening by... వైద్యం వికటించి 7 నెలల నిండు గర్భిణి మృతి చెందిన ఘటన మచిలీపట్నం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని రామానాయుడుపేట సోషల్ క్లబ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి నాగదుర్గ ఈ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది. పలు పరీక్షలు చేయాలని పేర్కొంటూ 700 కట్టించుకొని మధ్యాహ్నం సమయంలో వైద్యురాలు నాగదుర్గకు ఇంజెక్షన్ చేశారు. కొంతసేపటికి ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో నాగదుర్గ మరణించింది. బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్యురాలి నిర్లక్ష్యంతో నాగదుర్గ చనిపోయిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యురాలి గదిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
శ్రీదుర్గానండి. ఈ పేషెంట్ అసలు బుక్కుడు కేసు కాదండి, నా కేసు కాదు. మొత్తం చెకప్స్ అన్ని విజయవాడలోనే జరిగినాయి. వాళ్ళు మామూలుగా చెకప్ అని వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అది ఉంది, ఉమ్మినీరు తక్కువ ఉందని చెప్పి తెలిసింది చెకప్లో. సరే ఉమ్మినీరుకి సిలైన్ ఇంజెక్షన్ చేసాం, బాగా ఇన్ఫెక్షన్ బాగా హెవీగా ఉంది. దాని తర్వాత బాగానే ఉంది, అంత రియాక్షన్ ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత బీపీ పెరిగింది సడన్గా. నేను చూసినప్పుడు తక్కువే ఉంది మార్నింగ్ టైమ్. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు అయిపోయింది ట్రీట్మెంట్, 1:30కి అయిపోయింది, వెళ్ళిపోవాల్సింది. తినేసి వెళ్తామని చెప్పి కాస్త వెయిట్ చేశారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. రాను ఏమైందంటే తినింది, ఏదో తిన్నట్టుంది. తర్వాత తిన్నాక గ్యాస్ ట్రబుల్ లాగా ఉంది, కొంచెం గ్యాస్ లాగా ఉందండి అని చెప్పారు. గ్యాస్ టాబ్లెట్ వేయమ్మా అని చెప్పాను. కాసేపటి చూస్తే బీపీ కూడా చూడమన్నాను. ఆ టైం బీపీ కొంచెం ఎక్కువ ఉంది, 1:30కి అలా వచ్చింది. 1:30 నార్మల్ అలా బోర్డర్ లైన్లో ఉంది కదా అని చూస్తుంటే మళ్ళీ చూడండి వెళ్ళేలోపు మళ్ళీ చూడాలంటే పెరిగింది బీపీ. ఇంకా పెరుగుతుంటే నేను ఇంకా హై బీపీ సడన్గా పెరుగుతుంది, 130, 150, 160 అలా వచ్చేసింది. ఇలా సడన్గా పెరుగుతుందండి అని చెప్పి నేను రెడీ అయ్యి వచ్చేసాను కిందకి. రాగానే ఆమె ఫిట్ త్రో చేసేసింది. నేను వచ్చే టైంకి ఫిట్స్లో ఉంది అమ్మాయి. ఫిట్స్లో ఉన్న అమ్మాయిని ఎక్కడ పంపించలేక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మన ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం అంటే ఎక్లాంప్సీ అంటారు. ఎక్లాంప్సీ ట్రీట్మెంట్ మనం అన్ని మ్యాక్స్ సెల్ఫ్ కానీ అన్నీ దానికి సంబంధించినవన్నీ స్టార్ట్ చేశానండి. క్యాన్లో పెట్టి ఆక్సిజన్ కూడా పెట్టుకున్నాను. కానీ ఫిట్ తగ్గలేదు, అన్నీ చేసినా కూడా స్టాటస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పేషెంట్ ఎక్కడికి పంపించలేక నా ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. అంబులెన్స్ కూడా పిలిపించాను రెడీగా. ఏ టైంలో కొంచెం స్టెబిలైజ్ అయితే పంపిద్దాం పేషెంట్ని, కొంచెం మనం చేయాల్సింది చేయాలి కదా అని అన్నీ చేశాను. స్టెబిలైజ్ అవగానే అంబులెన్స్ కూడా వాళ్ళు కూడా లోపలే ఉన్నారు, చాలాసేపు తీసుకెళ్తాను. నా పేరు మహేశ్వరి అండి, దైనవరం. ఇక్కడ చూపించుకుంటా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చారు, చూపించారు. 4 మధ్యాహ్నం 1 గంట కానించి పిల్లలు తల్లులు ఇక్కడ పడిగాపులు పడినా కానీ తర్వాత పిల్లకి గ్యాస్ చేశారు. వెళ్ళిపోయే పిల్లల్ని కేకేసి ఆయేసిన ఇంజక్షన్ చేశారు. తర్వాత ఆవిడ గారు పైన కూర్చుంది, ఫోన్ మాట్లాడుతుంటే యాంటీబయాటిక్ ఇంజక్షన్, మళ్ళీ నీళ్ళేసుకున్న మనిషికి చదువుకున్న, మళ్ళీ పైన ఫోన్ నొక్కుంటా కూర్చుంది. సినిమా చూసుకుంటా కింద నడుచుతానేమో ఫోన్ ఎత్తుకోలేదని చెప్పించింది. నిలువన 2 ప్రాణాలు తీసేసింది. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టినా మా ప్రాణం మాకు తిరిగి రాదు, 2 ప్రాణాలు మాకు రావు. కానీ ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఆవిడ డాక్టర్ సర్టిఫికెట్లు కానీ హాస్పిటల్ కానీ మొత్తం బ్యాన్ చేసి ఇవాళ 2 ప్రాణాలు, రేపు 10 ప్రాణాలు, తర్వాత 1,00,000 కోట్లలోకి వెళ్తాయి ఇదే నిర్లక్ష్యం ఇవాళ చేస్తే. కాబట్టి ఆ న్యాయం మాకు చేయండి. ఆవిడ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 100 పడకల ఆసుపత్రిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. వార్డులను సందర్శించి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావున వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి ఘాట్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీకి చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలకు సూచనలు చేశారు. ముగుస్తుంది, అక్కడ ఒక మానవహారంగా ఏర్పడి కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని అబ్యూజెస్, ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలకి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకి వ్యతిరేకంగా మనం ఈ ర్యాలీ చేసుకుంటున్నాం. ఇది మీకు అందరికీ తెలుసు. ప్రతిసారి అంగన్వాడీ సెంటర్స్ లో రకరకాల మీటింగ్స్ పెట్టి తల్లులకి అవేర్నెస్ ఇస్తున్నాం. కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ కూడా ముఖ్యమైన ఉద్దేశంతో కలెక్టర్ మేడం గారు ఏంటంటే, లేదు అందరికీ అవేర్నెస్ రావాలంటే మనం కొన్ని ఈ కార్యక్రమాలు ర్యాలీలు అవి చేస్తే కానీ వారికి తెలియదని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం స్లోగన్స్ చెప్తా, కొంతమందిలో మార్పు రావాలి. ఖచ్చితంగా ఎవరు బాల్య వివాహం చేయకుండా ఉండాలి, అత్యాచారాలు జరగకుండా ఉండాలి. మన తూర్పుగోదావరి జిల్లా బాల్య వివాహ రహితంగా, బాల్య వివాహాలు లేని చైల్డ్ ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్ గా ఉండాలి, ప్లస్ అత్యాచారాలు జరిగిన జిల్లాగా ఉండాలన్న ముఖ్య. పల్నాడు జిల్లా పిడుగురాలలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా అడవి బ్రాహ్మణపల్లి తండాలో గిరిజనుల భూములు కబ్జాకు గురయ్యాయంటూ సిపిఐ ఆందోళన చేపట్టింది. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద గిరిజన రైతులతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిపిఐ నేతలు అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, చాలా చిన్న సన్నకారు రైతులు, కొంతమంది అసలు భూములే లేని వాళ్ళు కొంతమంది. మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ ఏమో ఆయన పేరు మీదుగా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడము, తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు, అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగలే. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే, మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతా ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారో, ఎంత నీచంగా ప్రవర్తించారో దీన్ని బట్టి కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం, దాదాపు 200 ఎకరాల భూములు ఈ రకంగా ఇక్కడ జరిగినాయి, అన్యాక్రాంతమైనాయని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరో 200 ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తా ఉంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. కాబట్టి రేపు 7వ తేదీ నాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మన సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయనే. కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రి రంజాన్ మాసం సందర్భంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలోని కొత్తూరులో ఇఫ్తార్ విందు జరిగింది. జామియా మసీద్లో కేకోట సర్పంచ్ అనూష భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పాల్గొన్నారు. సాగునీటి నిర్వహణ సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కూల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరి పంటను పరిశీలించి నీటిపారుదలపై వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.